enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. రోజుకు ఒక రకమైన మాట మారుస్తా రాజధాని ప్రాంతం మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చిందనే దానికోసం ఏదో తిక్కమక్క మాట్లాడతా రోజు ఒక మాట్లాడతా ఓ రోజు 30,000 ఎకరాలు కావాలంటాడు. తర్వాత ఓ రోజు ఏమన్నా ఇక్కడి నుంచి కాదు 3 రాజధానులు ఉండాలంటాడు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసి ఏమన్నా మావిగాని అని చెప్పి రకరకాల కారణాలతోటి రోజు కాలయాపన చేస్తా జగన్మోహన్ రెడ్డి పిచ్చి సమాధానాన్ని చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర పౌరుడిగా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇవాళ రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాడు అనమాట. ఈ రకమైన కన్ఫ్యూజన్ మారుకోవాలి. రాజధాని అనేది ఏ ఒక పార్టీ కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర తెలుగువాడి గౌరవం నిలబెట్టేది అనమాట. అందుకని మేమందరం కూడా ఇవాళ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజులు ఇందాక నారాయణ గారు చెప్పారు, రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ ఈ ప్రాంతంలో కాలేజెస్ నిర్మాణం కానీ ఇప్పుడు విట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ కాలేజీలు రావడం జరిగింది. మొన్న మధ్య కిమ్స్ వాళ్ళు కూడా తొందరలోనే కాలేజీ కడుతున్నాము. ఇక్కడ బిట్స్ పిల్లని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్ కి సంబంధించి కూడా టెక్కు సంబంధించి కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేమైతే అందరం కూడా ఇవాళ ఈ అసెంబ్లీలో ఈ రాజధాని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మేము కూడా ఈ భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. తప్పకుండా తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తవుతాయని ఆశిస్తాం.